బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న సత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి ఇంట్లో అయితే ఓ వివాహిత పెళ్లి అయిన తర్వాత ఉదయం మ్యారేజ్ అయింది. ఫస్ట్ నైట్ కోసం బంధువులంతా కూడా ఏర్పాట్లు చేసే ముందు గదిలోకి వెళ్లిన వధువు ఆత్మహత్య చేసుకుని బయటకు వచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అందింది అని చెప్పుకోవచ్చు. అయితే తమ స్నేహితులు వచ్చి ఆమెను కలిసి వెళ్లారు ఒక అరగంట ముందు, ఫస్ట్ నైట్ కి ముందు. ఆ సమయంలో వాళ్ళు ఏం మాట్లాడారు అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే 5 స్నేహితులు రావడం జరిగింది. అందులో ఒక మగ వ్యక్తి రావడం జరిగింది. అయితే ఒక యువకుడు అలాగే 4 యువతులు వచ్చి ఆమెను కలిసి వెళ్లారు. ఆ స్నేహితులు వచ్చిన అరగంట తర్వాత కూడా యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే వధువు ఆత్మహత్యతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాళ్ల పారాన్ని ఆరక ముందే వధువు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు కూడా తీవ్రంగా విషాదం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. అయితే వధువు ఆత్మహత్య గల కారణాలేంటి, స్నేహితులు వచ్చి ఏం మాట్లాడారు, అసలు ఆమెకు చెప్పిందేంటి, అసలు ఎవరు ఆ కుర్రాడు, దీనికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. అయితే యువతి ఆత్మహత్యకు గల కారణం ఏంటి, స్నేహితులు రాక తర్వాత ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అసలు స్నేహితులతో ఏం మాట్లాడడం జరిగింది, అసలు ఏం జరిగింది ఆ అరగంటలో అన్న దానికి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అయితే యువతి ఆత్మహత్యకు సంబంధించి కూడా, వధువు ఆత్మహత్యకు సంబంధించి కూడా తల్లిదండ్రులు మాట్లాడడం జరిగింది. ఒకసారి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. ఉండేవాళ్ళే కావాలంటే అదే వేదికలో పెళ్లి ఫిక్స్ అయినాక కూడా నీకు ఇష్టమైనా కాదా అని కూడా అడిగినాను. నాకు ఇష్టమేనే చెప్పింది. రిసెప్షన్ అంతా బాగానే ఉంది. మెడలో తాళి పడుతున్నట్లే చాలా డల్ అయిపోయింది. టిఫిన్ చేసి రమ్మన్నా రాలేదు. నేను అందరూ వాళ్ళ ఫంక్షన్ వాళ్ళ బ్యాగులు సర్దుకునే వెళ్ళిపోయినారు. ఆ పాప నేనే ఉన్నాం, తన ఫ్రెండ్స్ కూడా 10 నిమిషాలు లేదు. ఎంతో చెప్పినాను, వినలేదు. తను నాకు నడుమొస్తుంది, అలసిపోయినాను, కొంచెంసేపు ఊరికే ఉంటాను ఉండని డల్ గానే ఉంది. ఏమో అలసిపోయింది వచ్చేలానే ఉంది. ఇట్లా ఉండకూడదమ్మా డల్గా, వాళ్ళు ఏమనుకుంటారు, హ్యాపీగా ఉండాలి. నాకు చాలా అయిపోయింది అని చెప్పింది. అంతే. అక్కడ అయినా తినలేదు, అట్లా డైరెక్ట్ ఛత్రం నుంచి పెళ్లి కొడుకు ఇంటికి పోయినారు. నింపుకుని మా ఇంటికి వచ్చినారు. ఇక్కడ బాగానే ఉందండి. పనుకుంటానమ్మా, గెడేసుకునేనే. గెడేసుకోక పనుకోమ్మా, పిల్లోడు ఉన్నాడు కదా, వచ్చినా చూసుకొని పరాడుకొని పోతాడు, పనుకొని ఉందని ఏం డిస్టర్బ్ చేయడు కదా, రెస్ట్ తీసుకో కాసేపు అన్నా. ఆయన పనుకోలేదు. నేను వంట చేస్తా అంటే వచ్చింది నా దగ్గరికి. ఎట్లుందమ్మా, హెల్త్ బాగుందా అని అడిగింది. నాకు 20 రోజుల నుంచి నిద్ర లేదు, డిప్రెషన్. నాకు 12 ఏళ్ళ నుంచి టాబ్లెట్లు పడతాను. ఈ మధ్య నా పని వల్ల, స్ట్రెస్ వల్ల ఏమో నిద్ర లేదు. ఒక పూట మింగిపోయిందా నాకు హార్ట్ బీట్ డిప్రెషన్ వల్ల నోట్లోకి వాట్ వస్తుందేమో అనిపిస్తుంది. ఈ నరాల నొప్పుల వల్ల ఇవన్నీ పెయిన్. ఆయన ఈ పెళ్లి పనులు నేను చేస్తాను నానే అనుకుని ఉంటే మాకు అయిన వాళ్ళు కాని అందరూ కలిసి వచ్చి ఫంక్షన్ వాళ్ళందరూ వచ్చి చేసినారు. నాకు ఎవరు కంట్లో ఒక చిక్క నీళ్లు లేదు, మనసులో బాధ కనపడలే, లోపలికి పోయింది. గెడేసుకుని ఉందని కూడా అప్పుడు అనుకోలే. మేనతో వచ్చి డోర్ కొట్టింది అన్ని రెడీ చేసేకి. డోర్ గట్టిగా కొట్టినాము, లేయలేదు. నాకు కోపం వచ్చి ఏమైందో ఏమో లోపల డోర్ చూడండి అని దానికి ఆ పిల్లోడు ఫోన్ పెట్టే లోపలికి. అబ్బా ఊడేసుకొని అంటున్నట్లు ఒకే తన్నేసి కూడా కాలేదు. ఫాస్ట్ గా ఏ మట్టు మట్టిన చూసుకోక అన్నిటినీ గుద్దుకొని పోయినాము కారులో. చేసి వస్తాను డాడీ అని. సరే అమ్మా అని చెప్పినాను. మళ్ళీ అనుకొని నువ్వు బయట ఎక్కడ పోవద్దమ్మా, దూరం ఇక్కడే వాళ్ళ కారు పెట్టుకొని అంతా ఇదేది. రాత్రి నుంచి ఇంకా మళ్ళీ ఆ ఫోన్ కూడా ఏమన్నా ఫోన్లు వస్తాయంటే ఫోన్లు రాలా. 1 గంట ఒక ఫోన్ వచ్చింది, నైట్ 1 గంటలో ఒక ఫోన్ వచ్చింది. అర్షిత ఏమ్మా మ్యారేజ్ అంటే ఒక మాట కూడా ఇన్ఫార్మ్ చేయలేదే, ఎట్లా అంటే నేను అర్షిత వాళ్ళ డాడీ నాకు నేను మాట్లాడేది. ఏం బా అంటే ఇట్లా అమ్మాయి అందరితో బాగా కలిసి మెలిసి బాగా మాట్లాడుకుంటా బాగుండే, ఎందుకు అనుకోలే నువ్వు సడన్ గా మన ఇంత మాట అనేసి మ్యారేజ్ చెప్తుంది అనుకోండి చెప్పలేదే అని. అంటే ఒక 10 మంది ఒక అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయి ఇక్కడ అంతా వచ్చేది అంతా బాగుంది. ఇలా వాళ్ళతో మాట్లాడే ఒక అది ఏమైందో తెలియదు. అంత మాతో కూడా మేము కొట్లాడింది లేదు, ఏమీ లేదు.
ఇక చూశారు కదా తల్లిదండ్రులు ఏమన్నారో. అయితే స్నేహితులు రావడం జరిగింది. ఆ స్నేహితులు వచ్చిన అరగంటలో ఏం జరిగింది, ఏం చెప్పారు, ఏం మాట్లాడడంతో ఆ వధువు ఆత్మహత్య చేసుకుంది అన్న దానికి సంబంధించి కూడా ఉత్కంఠ రేగుతుంది అని చెప్పుకోవచ్చు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, చెప్పండి, అసలు స్నేహితులు ఎందుకు వచ్చారు? అంటే క్యాజువల్ గా మ్యారేజ్ కి అందరూ వస్తారు, అయితే ఫస్ట్ నైట్ ముందు ఎందుకు వాళ్ళు మాట్లాడడం జరిగింది? అసలు ఆ అరగంటలో ఏం జరిగింది? వాళ్ళు ఏం చెప్తే ఆ వధువు ఆత్మహత్య చేసుకుంది? అప్డేట్స్ ఏంటి? ఏదైతే పెళ్లి అయిన 24 hours గడవక ముందే నిన్న రాత్రి తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంగరంగ వైభవం ఘనంగా కూడా పెళ్లి చేశారు పేరెంట్స్. ఆ తర్వాత ఏం జరిగింది, 24 hours గడవక ముందే రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో ఆ వధువు తలపిస్తా అని చెప్పి రూమ్ లోకి వెళ్ళి ఆ చీరతో ఏదో పెళ్లి చీర విప్పేసి మరొక చీరతో ఉరి వేసుకోవడం కూడా కలగా రేపింది. పేరెంట్స్ ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి మొబైల్ అయితే తలుపు కింద నుంచి మొబైల్ పెట్టి వీడియో రికార్డింగ్ చేసి బయట తీయగా అప్పటికే అమ్మాయి ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే పేరెంట్స్ అయితే తలుపును బద్దలు కొట్టి ఆ అమ్మాయి రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికి అమ్మాయి ప్రాణం పోయినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ హాస్పిటల్ తరలించారు. డాక్టర్లు కూడా మార్గ మధ్యలో చనిపోయిన చెప్పడంతో వారు తీవ్ర విషయాన్ని ఉంది. అసలు ఏం జరిగింది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఎందుకంటే కేవలం 24 hours ఇంకా ఒక పూట కూడా గడవక మునిపే అమ్మాయి చనిపోవడం. అందులోనూ అయితే అమ్మాయి ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, అమ్మాయితో సుమారుగా 1/2 hour అరగంట పైన పక్కకు పిలుచుకొని మాట్లాడి తెలుస్తుంది. 1/2 hour ఏం జరిగింది అని తెలియాల్సి ఉంది. అప్పటికే అమ్మాయి ఫోన్ కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే పాస్వర్డ్ అమ్మాయి ఐఫోన్ కావడంతో పాస్వర్డ్ మార్చారు తెలుస్తుంది. ఒకవేళ పాస్వర్డ్ కోసం ప్రయత్నిస్తే డేటా వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని డేటాతో కాపాడుకుంటూ దాన్ని తీసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఫోన్ లో డేటా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫోన్ లో ఏముంది, ఫోన్ లో ఏమైనా లభిస్తుందా, ఏమైనా ఫోన్ కాల్ చేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అమ్మాయి పేరెంట్స్ కూడా పూర్తిగా షాక్ గా ఉన్న పరిస్థితి. మా అమ్మాయికి ఏం జరిగింది, కేవలం ఆ గంట గ్యాప్ లోనే ఏమై ఉంటుంది, తలనొప్పిస్తున్న రూమ్ లోకి వెళ్ళిన అమ్మాయి ఉరి వేసుకొని చనిపోవడంతో ఇప్పుడు ఆ పెళ్లింటి తీవ్ర విషయాన్ని చెప్పొచ్చు ప్రసూనా. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. ఇక మొత్తంగా ఫస్ట్ నైట్ ముందు వధువు ఆత్మహత్య చేసుకోవడం ఆ క్రమంలో విషాదంగా మారింది అని చెప్పుకోవచ్చు. కాలనీ వాసులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే వధువు ఆత్మహత్య గల కారణాలు ఏంటి, ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడిన అరగంటలో ఏం జరిగింది, అసలు ఆమె ఫోన్లో డాటా ఏంటి అన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. మరోవైపు ఆమె చనిపోవడంతో తల్లిదండ్రులు అయితే శోకసంద్రంలో మునిగిపోయారు. బంధువులంతా కూడా విషాద ఛాయలతో ఆ కాలనీ అంతా కూడా విషాదంలో మునిగిపోయింది అని చెప్పుకోవచ్చు. రాత్రి పెళ్లి కూతురు ఉరే వేసుకోవడంతో కాలనీ అంతా కూడా శోకసంద్రలో మునిగిపోయింది. అయితే ఉదయం వివాహం జరిగింది, అందరూ కూడా రావడం జరిగింది. అయితే బంధువులు వచ్చారు, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళంతా కూడా హ్యాపీనెస్ తోటి ఆ ప్రాంతం అంతా కలకలలాడిన క్రమంలో ఒక్కసారిగా ఆ ఫస్ట్ నైట్ కు ముందు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో వధువు గదిలోకి వెళ్లి ఉరి వేసుకోవడం అదంతా గమనించిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే స్నేహితులు పాత్ర ఇందులో కీలకం కాబోతుందంటూ కూడా మనకు అర్థమవుతోంది. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో